నమస్కారం, వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు అయితే మరింత రసవత్తరంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పొత్తుల అంశం ఇక్కడ కీలకంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో టీడీపీ, జనసేన, బీజేపీ ఈసారి పొత్తులో వెళ్తున్నాయని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇది కార్యాచరణ ఇప్పటివరకు కూడా దాల్చలేదని కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయాలను పరిశీలిస్తే జనసేన, టీడీపీ మాత్రమే ఇప్పుడు పొత్తులో వెళ్తున్నాయి. బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అసలేంటి ఈ రాష్ట్రంలో బీజేపీతో మరి టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, రాజకీయ విశ్లేషకులు జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి ఆచార్యులు గారు. రాజకీయాలు అయితే రసవత్తరంగా ఉన్నాయి. ఇంకా వేసవి రాకతోలికే రాజకీయాలు అయితే వేడెక్కాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి పొత్తులు ఉంటాయి అనుకున్న తరుణంలో ఈరోజు బీజేపీని పక్కన పెట్టేసి జనసేన, టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఏంటి అసలు పరిస్థితి ఏంటి? బీజేపీ పొత్తు ఉంటుందా లేదా? ఎండలు బాగా ఉన్నాయి, పొత్తులు బాగా మాడిపోయాయి. అంటే మన చిలకలపేట రోడ్లో పోతే చాలా మంది మొక్కజొన్న కండలు రాలగొట్టి ఎండ పెడుతున్నారు. ఓకే, ఒకటి పొత్తులు అనడానికి దానికి ఒక సామీప్యము, సారూప్యము, సాయుధ్యము మూడు లేవు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు. అంటే ఇక్కడ ఎవరికి ఏ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నది. వైసీపీకి చిత్తశుద్ధితో ముందుకెళ్తేనేమో ప్రతిపక్షాలు గొగ్గలెత్తుతాయి. ఓకే, పోనీ జనసేనను ఒంటరిగా పోటీ చేసేటువంటి దమ్మ దానికి లేదు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఏనాడు పోటీ చేయలేక అద్దెగా టిప్ టాపులు తెచ్చుకుంటారు. ఓకే, కాబట్టి ఈ పొత్తులు దేనికి అంటే ఒక బలవంతుడైనటువంటి రాజుని ఓడించడానికి చేసేటువంటి ఒక డప్పుల మోత లాంటిది పొత్తులు. ఎస్, డప్పులు మోత, పొత్తులు మోత అంతే. ఉదాహరణకి కందిరీగలు ఉంటాయండి, అవి ఎక్కడికి పోతాయి? నేరుగా ఎక్కడ వాటికి రుచికరమైన పదార్థం ఉందో అక్కడికే పోతాయి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటిది బూరుగుపల్లి బెల్లం ఉంది. జగన్ గారు బూరుగుపల్లి బెల్లం లాంటి వాడు. అక్కడ పోయి ఎక్కబడతారు పోయి బెల్లం చీకడానికి. ఓకే, ఇక్కడ పొత్తులు అనేటువంటి దానికి బీజేపీ మౌన పోరాటం చేస్తుంది. బీజేపీ మౌనంగా ఉండటమే ఈ పొత్తుల్లో హై షుగర్, హై బీపీ రావడానికి కారణాలు టీడీపీకి, జనసేనకి. ఓకే, మరి నాకు మోడీ గారు అలా ఆయన లేస్తే నాకు ఫోన్ చేస్తాడు. అమిత్ షా గారు నా సంకల మనిషి, రాజ్నాథ్ సింగ్ నా మనిషి అని మాట్లాడేటువంటి వెనక మనుషులు, ముందు మనుషులు ఎందుకు పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అంటే అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ మోడీ కలవకుండా చేసేటువంటి నాయకులు పొత్తులో వాళ్లే. ఈ పొత్తులో వాళ్లే మరి అంటే ఏ పార్టీ వాళ్ళని చెప్తారా? సుజనా చౌదరి గారు ఉన్నారు, బీటెక్ రవి గారు ఉన్నారు, అక్కడ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. కనకబెడల అంటే వీళ్ళందరూ సహజంగా టీడీపీతో బీజేపీ వెళ్ళాలని కూడా వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు. ఒక ఇంట్లో అత్తాకోళ్ళు ఉంది, ఇద్దరికి పడి చావదు. ఒక అడుక్కునేవాడు కోడ దగ్గర వచ్చి అమ్మా భవతి భిక్షాంది అన్నాడు. అబ్బి మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి రేపు రా అని చెప్పింది. ఓకే, ఏ అబ్బి మా ఇంటికి వెళ్ళావా అన్నాడు. వెళ్ళానమ్మా, మీ కోడలు లేవు అని చెప్పిందంటే చచ్చా చదవడానికి అదే అవుతాయి. ఇంత నువ్వెవరు, నువ్వు ఇంటికి వచ్చాయి నేను మాట్లాడుకుందాం మరి ఆశ కలుగుతుంది కదా. వీడు ఈ అత్తగారి ఇంటికి వెళ్ళింది, వీడు బయట ఉంచున్నాడు, ఎంతసేపు రావట్లే, అంతసేపు లోపలికి వెళ్ళింది, కూర్చుంది, మొహానికి టాల్కం పౌడర్ రాసుకుంది, దిట్టంగా కూర్చుంది టీవీ ముందు కూర్చొని. ఏం మాట్లాడాలి ఏంటా అని వీడు గట్టిగా అరుస్తున్నాడు. బయటకు వచ్చి అబ్బే బియ్యం లేవు నిండుకున్నాయి అంది అత్తగారు కూడా. ఇదే మాట నీ కోడలు చెప్పింది కదమ్మా అంటే ఇంటికి పెత్తనన్నది నేనే చెప్పాలి, ఆ మాట నేను చెప్పాలంటుందా? నేనే చెప్పాలి. ఓకే, కాబట్టి పవన్ కళ్యాణ్ పొత్తుల బేరానికి వెళితే ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట విని మోడీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనం వీక్ అయిపోతామని
అపాయింట్మెంట్ని ఆ, క్యాన్సిల్ చేపిస్తున్నారు. నికుంభులు ఓ, కొంతమంది ఉంటారు. ఇంత ఇంత జరుగుతుంది. ఆ 4 స్తంభాల ఆట. అక్కడేమైంది, పవన్ కళ్యాణ్ని అక్కడ దాకా పోకుండా ఆపి ఢిల్లీ పర్యటన రాకుండా చేసుకుని ఆ, ఎక్కడ ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ తీసుకుంటాడో మేమే స్వచ్ఛందంగా మోడీని పట్టుకొని కల్పించుకొని ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకొని రావాలి మోడీ గారిని అనేటువంటి ప్రయత్నంలో ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ అన్ని వాళ్ళు చుక్కాన్ని పెట్టుకొని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మమక పాండవ చైవ కిమకుర్వత సంజయ. అక్కడ కిషన్ రెడ్డిని కూర్చోబెట్టుకొని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుంది నాయన ఆయన మొత్తం ఎంక్వైరీ చేసుకుని చూస్తూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి పొత్తు అనేటువంటిది ఎప్పటిలో తేలేటువంటిది కాదు. మరి పొత్తులు అంటే ఖచ్చితంగా బీజేపీకి కూడా అంటే ఈరోజు జరిగినటువంటి అభ్యర్థుల జాబితాను మనం ఒకసారి పరిశీలిస్తే ఏదైతే బీజేపీ ఆశిస్తుందో ఏదైతే ఏ నియోజకవర్గాలు అయితే బీజేపీ కోరుతుందో ఆ నియోజకవర్గాలను పక్కన పెట్టి ఏది జనసేన కానీ టీడీపీ కానీ రెండు గౌరవంగా వాటిని పక్కన పెట్టే కొన్ని స్థానాలు ప్రకటించారు. అంటే మీకున్న అనుభవం ఏం తెలిసింది దీన్ని బట్టి రాజకీయ ఒక జర్నలిస్ట్గా మీకున్న రాజకీయం అనుభవం అది. అక్కడ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు. ఆయన మిగిల్చిన 57 సీట్లలో ఇప్పటి వరకు 45 సీట్లు టీడీపీ గెలిచినటువంటి స్థానాలు లేవు దాంట్లో. అంటే ఫస్ట్ నుంచి ఉంది. అవును, అదే అక్కడ క్యాండిడేట్లు దొరకరు. ఇది ఒక వంక పొత్తు అంటే ఎప్పటికీ గెలవ స్థానం 45 ఉంచారంటారా అవి 1983 నుంచి. అవును, ఒక 40 స్థానాలు తెలుసు. ఆ 40 స్థానాలు ఆపింది ఆయన. ఈ 40 స్థానాల్లో భర్తీ చేస్తారా? ఇప్పుడు చెప్పింది ఏంటి, ఇదంతా కూడాను పాత చింతకాయ పచ్చడికి ఏంటి కొత్త పాచిపోయినటువంటి రామోజీరావు గారి పాత పచ్చడికి కొద్దిగా గుంటూరు కారం కలిపి నూనె పోసి మళ్ళా జాడీలో పెట్టారనమాట ప్రియా పచ్చళ్ళలో. ఓకే, ఎస్ కాదా? కాబట్టి అంటే మోడీ అనేటువంటి వ్యక్తి ఒక విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఓకే, ఐఆమ్ చంద్రబాబు నాయుడు, మై సన్ లోకేష్ బాబు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ లోకేష్ అని మనకి సినిమాలో వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు ఏంటి వాటు అని. ఆ టైపులో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితాన్ని పూర్తి స్థాయిలో సమాధి చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాయలో పడినటువంటి పవన్ కళ్యాణ్కి నాయన ఈసారి చంద్రబాబు గారు మనం వదిలి మన ఇద్దరం ఒంటరిగా పోటీ చేద్దాం, ఏవో కొన్ని సీట్లు గెలుచుకుంటాం. ఓకే, 2029 నేను ప్రత్యామ్నాయంగా తయారు చేస్తాం. నువ్వు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయి, ఒక లోక్సభ స్థానానికి పోటీ చేయి. ఇటు నువ్వు అసెంబ్లీ స్థానానికి చంద్రబాబు గెలవనప్పుడు. ఓకే, చంద్రబాబు గెలవనప్పుడు కాబట్టి లోక్సభ గెలిచి కనీసం పార్లమెంటుకు వస్తే ఇక్కడ నీకు రాజకీయాలు బాగా నేర్పి 2029 నేను ప్రత్యామ్నాయంగా మారుస్తాం, నువ్వు ఆగరా బిడ్డా అంటే మన ఎంపలాకు ఆగటల్లా. కానీ ఆచార్యులు గారు ఇక్కడ ఒక అంశం ఏంటంటే బీజేపీ టీడీపీతో అనేక సార్లు పొత్తులు పెట్టుకుంది. పొత్తులు పెట్టుకోవడం విడిపోవడం. మళ్ళీ బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఇన్ని అనుభవాలు ఉన్నా కానీ మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఎందుకు భావిస్తుంది అంటారు? మనకు సైకలాజికల్గా ఒకటి ఉంటుందండి. మనం చూస్తుంటాం పోలీసులు రేప్ కేసులు చూస్తుంటాం. ఆ రేప్ కేసులలో వాడు రేప్ చేయలేడండి. అదే ఆడ మనిషి రేప్ చేయరా అంటే ఏమో కూడా చేస్తాడా? ఆహా నీకు మాతో పొత్తు కావాలా, రా మాట్లాడుకుందాం అంటే ఆలోచిస్తాడుగా. వెళ్ళాడు, వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆయన మనకు ఛందస్సులో వాక్యం ఉంది, ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది అని ఎప్పుడు చెబుతారు చిన్నప్పటి నుంచి. ఇక్కడ ఆయన ముఖము ఏదో మనకు సాంబశివరావు గారు కనుక ఇక చంద్రమే, ఇక చంద్రయానమే, ఇక చంద్రోదయమే
చంద్రయాన్ కానీ చంద్రాస్తమానం ఎక్కడ చెప్పలేదు. ఉమ్. ఇక్కడ చంద్రోదయం ఢిల్లీలో జరిగినటువంటి చర్చ ఏమిటంటే ఉమ్. ఇతనిపై ఉన్నటువంటి ఫెరా కేసులు, ఓకే. మనీ లాండరింగ్ కేసులు ఉమ్. ఈ మధ్య కాలంలో ఎవరి మీద? చంద్రబాబు. yes, ఉమ్. చంద్రబాబు మీద అన్ని కేసులు ఉన్నాయంటారా? ఇప్పుడు ఇక్కడ పెట్టి సిఐడి పెట్టిన కేసులు ఉన్నాయి, ఉమ్. మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి. 630 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసు ఒకటి రాబోతోంది. ఓకే. ఈ మధ్యకాల సుజనా చౌదరి గారి మీద ఉమ్. హైదరాబాద్ లో ఫిబ్రవరి 1వ తారీఖున 260 కోట్ల స్కామ్ ఒకటి భూ కబ్జా సంబంధించినటువంటి కేసు బయటకు వచ్చింది. ఉమ్. మరి ఇవన్నీ ఆయనకి ఇబ్బంది కాదా? ఓకే. కాబట్టి మీకు ఎన్ని కావాలో అన్ని సీట్లు ఇస్తామండి, మీరు నన్ను పోటీ చేయమంటే చేస్తాను, మీరు పోటీ చేయొద్దంటే నేను చేయనండి అని కాళ్ళు పట్టుకొని బతిమలాడుకొని, అయ్యా కొద్దిగా మీ జగన్మోహన్ చెప్పిన జోలికి రావద్దని నా 99 నా లిస్టులో మొత్తం ఆయన గెలిచే రకంగా నేను ఛార్జ్ షీట్ పెడతాను, ఉమ్. అభ్యర్థులను ప్రకటిస్తాను, నా జోలికి రావద్దని చెప్పని చెప్పుకొని వస్తే క్షమాభిక్ష వ్యక్తి పంపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉమ్. ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది బీజేపీకి? వాళ్ళు అడిగింది 4+2+1 ఉమ్. అంటే ఉమ్. 50 స్థానాలు జనసేనకి, 25 స్థానాలు బీజేపీకి, 100 స్థానాలు నువ్వు పోటీ చెయ్యి, మొదటి 2 సంవత్సరాలు జనసేనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, ఉమ్. 1 సంవత్సరం బీజేపీకి ఇచ్చి, లాస్ట్ ఇయర్స్ నువ్వు కనుక అన్ని రకాలుగా బాగుంటే, ఉమ్. ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను ఆత్మస్థైర్యంగా ఉంటే, ఉమ్. లాస్ట్ 2 ఇయర్స్ మళ్ళీ నీకు అధికార పదవి ఇస్తామంటే చెప్పగానే ఉమ్. 2 చేతులు జేబులో పెట్టుకొని మీడియాకి కంట మొహం చూపించకుండా, అదే గనక ఏ మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ ఉన్నట్టయితే ఈ పాటికి ఎలా ఊపేవాడు. రోహిష్ గారు చెప్పాడు, నీకు ఏమైనా బుద్ధి ఉందిటయ్యా, ఎక్కడికి వెళ్ళి ఇలా ఊపుతుంటావు, ఎక్కడికి వెళ్ళావో తెలుసా, ఈ సింబల్ తెలుసా ఉమ్. అని అన్నట్టుగా ఊపేవాడు. ఈ పాటికి కొడై కూసేది. అంటే అనుకూలంగా లేదు ఢిల్లీలో, అనుకూలంగా అనుకూలంగా అంటే లేదు. చంద్రబాబును నమ్మడానికి బీజేపీ పెద్దలు అంత సుముఖంగా లేరు. ఓకే. మరి ఏంటి పరిస్థితి, ఏంటి ఉంటుందా ఉండదు గుర్తులు? అంటే ఇక్కడ బీజేపీ 2 రకాల, బీజేపీలో 3 ఉన్నాయండి. ఓకే. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఒకటి, పురంధేశ్వర బీజేపీ. పురంధర బీజేపీ అది ఎల్లో లోటస్ పార్టీ. అది ఓకే. కాషాయానికి రంగు మారిస్తే ఎల్లో రంగు వేసినటువంటి పాప. ఇంకో ఆయన మన పొగాకు బోర్డు చైర్మన్ ఆయన ఉన్నాడు, ఆయన నికాల్సినటువంటి బీజేపీ వాది. అంటే మన కడపలో సారథి గారు ఓకే ఉన్నారు కొంతమంది. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు వద్దు అని మాట్లాడేటువంటి నైతిక విలువలు కలిగినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు ఒక సభలో, నేను ముందుగానే చెప్పాను, తెలుగుదేశం పార్టీ మీరు బీజేపీని వదలకుండా ఉంటే మంచిది అని సలహా ఇచ్చినటువంటి సూచన ఇచ్చానన్న విషయం పాపం పెద్దలకు తెలిసి ఈయనకి పెద్ద చాప వేసి కూర్చోబెట్టి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. ఓకే. కాబట్టి ఇక్కడ పురంధరేశ్వరి తాను ఉన్న పార్టీలో తాను న్యాయం చేయకుండా బ్లడ్ రిలేషన్కి ఎప్పుడైతే ఆమె ఆలోచించిందో, బీజేపీ పార్టీ ఇక్కడ పొత్తు ఉన్నా ఒకటే, పొత్తు లేకపోయినా ఒకటే ఓకే అని చెప్పవచ్చు. ఇది ఆచార్య గారు చెప్తున్నారు. రాష్ట్రంలో మరి పొత్తుల అంశాన్ని ప్రధానంగా మరి బీజేపీ కీలకంగా మారుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొత్తుల అంశానికి వచ్చేసరికి టీడీపీకి బీజేపీకి సంబంధించినటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరి బీజేపీ ముందు అడుగు వేయబోతుంది. అంతేకాకుండా ఆచితూచి కూడా ఈసారి బీజేపీ వ్యవహరించబోతుంది రాష్ట్రంలో కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ పొత్తుల అంశానికి వచ్చేసరికి 3 పార్టీలు ఏ విధంగా వ్యవహరించబోతున్నాయో మరికొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. ఇది మరి పొత్తుల అంశం మీద జీవీల ఆచార్య గారు ఇచ్చినటువంటి వివరణను కూడా చెప్పుకోవచ్చు. నమస్కారం అండి.